సరే మిత్రులారా, మనం ఇప్పుడు జర్ర ముందుకెళ్తే వార్తల్లో సాక్షి దినపత్రిక ఈరోజు మనకి ఇంకొక ముఖ్యమైన వార్త ఉంది. మనకి నవంబర్ 11న మనకి ఓటింగ్ ఉంది తెలుసు కదా. అదే రోజు ఇక్కడే కాకుండా మన ఇండియాలో రకరకాల స్టేట్స్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి బీహార్ ముఖ్యమైన ఎన్నిక. రాహుల్ గాంధీ చాలా స్పెషల్గా ఫోకస్ చేశాడు. ఓట్ చోరీ అని ఆయన చాలా విమర్శ చేయడం జరిగింది. ఎవరిని? మోడీని. ఓట్ చోరీ చేస్తుర్రు వీళ్ళు, ఓట్ చోరీ చేస్తూ రకరకాల స్టేట్స్లో గెలుస్తుర్రు అని రాహుల్ గాంధీ విమర్శ చేశారు. మీకు అంతా తెలిసిందే. ఆ వార్త చూడండి. ఇప్పుడు నిన్న ప్రధాని మోడీ బీహార్లో పర్యటించారు. భారతరత్న కర్పూరి ఠాకూర్ స్వగ్రామంలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ రికార్డుల బద్దలు కొడతాం, బీహార్లో మళ్ళీ మాదే విజయం, ప్రధాని నరేంద్ర మోడీ ధీమా, 2 జిల్లాల్లో ఎన్నిక ప్రచారం, నేరగాళ్ల కూటమిని ఓడించాలని ప్రజలకు పిలుపు. ప్రస్తుతం మీకు తెలిసిందే, ఆడ 2 కూటములు ఉన్నాయి బీహార్లో. ఒకటేమో జేడీయూ ఎన్డీఏ కూటమి, ఒకటి అంటే అది బీజేపీ కూటమి, నితీష్ కుమార్ది ప్రజెంట్ సీఎంది. ఇప్పుడు కాంగ్రెస్ది ఏ కూటమి ఉంది? ఆర్జేడీతో. ఆర్జేడీ అంటే ఎవరు? లాలూ ప్రసాద్ ఉన్నాడు కదా, పొట్టి ఉంటాడు, చాలా ఫేమస్. లాలూ ప్రసాద్ అంటేనే చూస్తే ఓట్లు వేస్తారు. ఆడ ఎక్కువ యాదవులు ఉంటారు బీహార్లో. పాన్ తింటా ఉంటాడు, ఎప్పుడు పాన్ తింటాడు, మంచి మాట్లాడు. ఆయన మాటలకే ఫిదా అయిపోతారు అందరు. మనకి కేసీఆర్ అట్లా ఆడ లాలూ ప్రసాద్ యాదవ్ పాపం ఇప్పుడు ఆయన డల్ అయ్యాడు. ఆయన కొడుకే తేజస్వి యాదవ్, ఆయన రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తున్నారు. అదే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 6వ పేజీలో మిత్రుల 6 రూపాయలకి వెళ్దాం. చూడండి మిత్రుల, చూడే మోడీజీ చెప్తున్నాడు, రికార్డులు బద్దలు కొడతాం, బీహార్లో మళ్ళీ మాదే విజయం, ప్రధాని నరేంద్ర మోదీ ధీమా, 2 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం, ఓడించాలని ప్రజలకు పిలుపు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రికార్డులు బద్దలు కొడతాం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విజయం మళ్ళీ తమదే అని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇక చూసుకున్నట్లేదు ప్రజలారా, మోడీ ఏం చెప్తుందంటే కాంగ్రెస్ వాళ్ళకి ఓటు అయితే అంటున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఇంకా ఆర్జేడీ ఉన్నాడు కదా తేజస్వి యాదవ్, వీళ్ళు బెయిల్పై బయటకు వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు. చాలా డేంజరస్ గాను వీళ్ళకి ఓటు వేయగా చెప్తున్నాడు. విపక్ష ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి బెయిల్ పైన బయటకు వచ్చి నేరగాలు నడిపిస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళకి ఓటు ఏదంటూ ఇదిలా ఉండగా పక్కన ఇప్పుడు మీకు తెలిసిందే, నిన్ననే మన ఆర్జేడీ ఇంకా మహాగఠబంధన్ అన్నమాట, ఇది మహాకూటమి, మహాగఠబంధన్ది సీఎం క్యాండిడేట్ తేజస్వి యాదవ్ అని డిక్లేర్ అయిన విషయం తెలిసిందే. ఆయన ప్రెస్కి ఒక మాట చెప్పడం జరిగింది. ఏం చెప్పాడంటే, జేడీయూ సారథ్యంలోని ఎన్డీఏ మళ్ళీ అధికారం ఇస్తే సీఎం పదవి నితీష్ కుమార్ ఉండదని ఆర్జేడీ నేత, ఇండియా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ తెలిపారు. అవును, కూటమి పార్టీలకు చెందిన ఎన్నికైన ఎమ్మెల్యేలంతా కలిసి సీఎంను ఎన్నుకుంటారని హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పారు. అంటే ఏం చెప్తున్నట్టు, ఈయన నితీష్ కుమార్ ఉన్నాడు కదా ప్రజెంట్ సీఎం, జేడీయూ ఇంకా మన బీజేపీ కూటమి అయినప్పటికీ నితీష్ కుమార్ మళ్ళీ సీఎం అయితే లేదో మనం చెప్పలేము. మీరు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకు ఓట్లు వేయరు, బయట నుంచి వచ్చి ఓట్లు అడుగుతున్నాడు వాళ్ళకి ఓటు వేయకూడదు. అంటే అక్కడ మనం గమనించినట్టయితే మన తెలుగు స్టేట్స్ బీహారు 2 సిమిలర్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా కూడా ప్రాంతీయ పార్టీలకి వాళ్ళు మొగ్గు చూపుతారు, బయట నేషనల్ పార్టీస్కి వాళ్ళు మొగ్గు చూపరు. మనకి ఇక్కడ తెలంగాణ ఎట్లయితే తెలంగాణ వాదం ఉంటుందో, ఆడ బీహార్లో కూడా లోకల్ వాళ్ళకి వాళ్ళు ఎన్నుకుంటారు. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, నితీష్ కుమార్, వీళ్ళకే వాళ్ళు మొగ్గు చూపుతారు. బయట వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే అదే చెప్తున్నారు, ఇక్కడ రాష్ట్రంలో అవినీతి పరులైన నేతలు నేరగాలు కేంద్రం కాపాడుతుందని తేజస్వి తెలిపారు. అంటే మీకు తెలిసిందే, చాలామంది నేతలు సిబిఐలో వస్తారు, వేరే పార్టీలు ఉంటే సిబిఐలో వాళ్ళ పేరు వస్తుంది. దాన్ని మరి నెక్స్ట్ డే వాళ్ళు బీజేపీలో జంప్ కొట్టంగానే వాషింగ్ పౌడర్ నిర్మా అన్ని కేసులు మాఫీ అయిపోతాయి,
వాళ్ళు ఇప్పుడు మంచిగా ఏ కేసులు వాళ్ళు ఇబ్బంది పెట్టదు అంటే ఇట్లా మొత్తం అంతా పంచుకుంటుడు అందరిని కూడా లోపరుచుకుంటుడు మోడీ. అది సహర్సా జిల్లా సిమ్రి బల్దియార్పూర్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. జేడీయూ సారథ్యంలో ఎన్డీఏ 20 ఏళ్లు అధికారంలో కొనసాగుతున్నప్పటికీ బీహార్లో ఇప్పటికీ పేదరికంలోనే ఉందని ఆర్జేడీ తన నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. నిరుద్యోగం, అవినీతి తీవ్ర స్థాయిలో ఉందని చెప్పారు. తమ కూటమికి అధికారం ఇస్తే స్వేచ్ఛ పాలనను అందిస్తుందని హామీ ఇచ్చారు. అదే మిత్రులారా, ఇప్పుడు క్లారిటీ ఏంటంటే బీహార్లో 2 గఠబంధన్లు ఉన్నాయి. ఒకటేమో మహాగఠబంధన్ కాంగ్రెస్ ఇంకా ఆర్జేడీ. వాళ్ళ సీఎం క్యాండిడేట్ డిక్లేర్ అయిపోయింది తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకే. అవును. అయితే ఇప్పుడు ఎన్డీఏ ఇంకా జేడీయూది సీఎం క్యాండిడేట్ ఇంకా డిక్లేర్ అవ్వలేదు. అంటే వాళ్ళు నితీష్ కుమార్ని నొక్కి పెడుతున్నారు. అంటే ఇప్పుడు నితీష్ కుమార్ ఎవరైతే ప్రజెంట్ సీఎం ఉన్నాడో బీజేపీకి అండర్లోకి వెళ్ళిపోయాడు. ముందు ఆయన అప్పర్ హ్యాండ్ ఉండే, ఇప్పుడు మోడీ ఆయన కిందికి వెళ్ళిపోయాడు. ఏదో అవినీతి చేసిండు, అందుకనే ఈయన కిందికి వెళ్ళిపోయాడు. ఇది మిత్రులారా బీహార్ ఎన్నికల గురించి మొత్తం ఓవరాల్ అనాలిసిస్. 99 టీవీ న్యూస్ జర్నలిస్ట్ సందీప్.